హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూస్తాం, కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఒక ప్రైమరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్డిఓ కింద పనిచేసేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసేటటువంటి ఈ సంస్థ నుంచి బీఈ బీటెక్ వారి దగ్గర నుంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అవన్నీ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ అండి. బీఈ బీటెక్ వారు ఈ పొజిషన్స్కి వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. పొజిషన్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 40 వేకెన్సీస్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వారికి వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వారికి 10 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూసుకుంటే ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు ఫైనల్ ఇయర్ బీఈ బీటెక్ ఎవరైతే చదవటానికి వెళ్తున్నారో థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని వారందరూ కూడా 26-27లో ఎవరైతే వెళ్తున్నారో వారందరూ కూడా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది స్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓకి సంబంధించినటువంటి డిఎల్డిఆర్కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. కాబట్టి తెలంగాణ వారికైనా ఆంధ్రప్రదేశ్ వారైనా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంక సెకండ్ పాయింట్ చూసుకుంటే స్టూడెంట్స్ ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వారు మాత్రం ఈ పొజిషన్స్కి ఈ ఇంటర్న్షిప్కి మాత్రం అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి 1 జూలై 2026 నుంచి స్టార్ట్ అవుతుంది టెంటేటివ్గా. అండ్ దీనికి సంబంధించినటువంటి స్టైఫండ్ వచ్చేసి వారు 30,000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ 3 నెలలు కంప్లీట్ చేసినాక 15,000 అని ఇస్తారు. తర్వాత 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 15,000 అనేది రూపీస్ అనేది వారు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అటెండెన్స్ ఆఫ్ మినిమం 15 డేస్ ఇన్ మంత్లో కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు, లేకుంటే వారికి స్టైఫండ్ అనేది పేమెంట్ చేయడు. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్స్ సచ్ యాజ్ లాడ్జింగ్ కానీ, బోర్డింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ అండ్ మెడికల్ అవన్నీ కూడా ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో జాయిన్ అవుతున్నారో వారే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా వారే చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే 6 మంత్స్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయారో వారికి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరగదని చెప్పేసి వారు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. డిఆర్డిఓలో ఇంటర్న్షిప్ చేసినంత మాత్రాన వారికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారనేది మాత్రం గ్యారంటీ లేదు. దిస్ ఈజ్ అన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, బట్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డిఆర్డిఓ లాంటి మంచి సంస్థలో, డిఫెన్స్ సంబంధించిన సంస్థలో పనిచేయడము, ఇంటర్న్షిప్ చేయడం అనేది మీకు ఖచ్చితంగా కెరియర్లో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ పొజిషన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది పెరగచ్చు తగ్గచ్చు అని కూడా చెప్తున్నారు. అది కూడా డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ అప్లై చేసిన దాన్ని పట్టేసి. అండ్ ఆఫ్టర్ సెలక్షన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ద క్యాండిడేట్ అనేవారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు మాత్రం ఈ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. వారు డీటెయిల్స్ అన్నీ కూడా మెయిల్లో చేస్తారు, ఎలాంటిది కావాలనేది కూడా. ఇంకా కాలేజ్ నుంచి మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రిన్సిపాల్ సిగ్నేచర్ సైన్ తోటి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే సెలెక్టెడ్ ఉన్నారో వారందరూ కూడా. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మెరిట్ బేస్లోనే సెలక్షన్ అనేది జరుగుతుంది. 3 years ఆఫ్ క్యూములేటివ్ మార్క్స్ కానీ, సిజిపిఏకి సంబంధించినటువంటి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ వాటికి సంబంధించినటువంటి మెరిట్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ సేమ్ 2 క్యాండిడేట్స్కి సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఉన్నదంటే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వారు సెలక్షన్ అనేది చేస్తారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే జాయినింగ్ ప్రొసీజర్స్ అనేది మాత్రం ఇంటిమేట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవ్వరో వారికి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. కాబట్టి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే మొత్తం కమ్యూనికేషన్ అని ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది అప్లై చేసుకునేదాన్ని చూసుకుంటే నోటిఫికేషన్లో వాళ్ళు లింక్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేస్తే డిఆర్డిఓకి సంబంధించినటువంటి పొజిషన్కి సంబంధించినటువంటి ఉంటుంది. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ అనేది సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ తోటి ఏం సబ్మిట్ చేయాలనేది కూడా నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్గా ఇచ్చేశారు. ఇది డైరెక్ట్గా కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది ఆఫ్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఎన్వెలప్లో మీరు వచ్చేసి అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ విత్ డిసిప్లిన్ అనేది రాసేసి ద డైరెక్టర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ సంబంధించినటువంటి అడ్రస్కి మాత్రం మీరు పోస్ట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది 15th May 2026. ఈ డేట్ మాత్రం గుర్తుంచుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోండి. అండ్ ఇన్కంప్లీట్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అనేది ఖచ్చితంగా రిజెక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అప్లికేషన్ సంబంధించింది చూసుకుంటే నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ ఇచ్చేశారు.
ఈ అప్లికేషన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మీకు సంబంధించినటువంటి జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఫోటో అనేది పేస్ట్ చేసిన తర్వాత ప్రిన్సిపాల్ తోటి స్పాన్సర్షిప్ లెటర్ కానీ రిఫరల్ లెటర్ అనేది మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. మీకు సంబంధించినటువంటి స్కోర్ మార్క్స్ అనేది కూడా ఎన్ని వచ్చాయి అనేది కూడా 3 yearsలో సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ మార్క్స్ అన్ని కూడా వేసేసి తర్వాత కాలేజ్ ప్రిన్సిపాల్ మీకు సంబంధించినటువంటి కాలేజ్ ప్రిన్సిపాల్ సైన్ అండ్ సిగ్నేచర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ ఎలా చూడాలి అనేది చూసుకుంటే ముందుగా మనం డిఆర్డిఓకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉందండి. దానిలో మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఆఫరింగ్స్ అనే ట్యాబ్లో మీకు వచ్చేసి వేకెన్సీస్ అనేది ట్యాబ్ ఉంటుంది. అది మీరు ఒకవేళ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి డిఎల్ఆర్ఎల్కి సంబంధించినటువంటి హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్ అనేది ఉంది కదా, దీన్ని మనం ఒకవేళ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు హోమ్ విండో అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించింది అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది. వ్యూ మీద మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు డౌన్లోడ్ అయిన తర్వాత కంప్లీట్గా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చదువుకోండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే మీకు మరిన్ని జాబ్ సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు తీసుకొస్తాను, అది మీకు హెల్ప్ చేయడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అప్లై అని చేసేసి అప్లై అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.